వెల్కమ్ టు సేరమ్మ ఫ్లేవర్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి ఎండు నెత్తళ్ళ ఇగురు. ముందుగా ఎండు నెత్తళ్ళను తీసుకుని ఒక గిన్నెలో వాటర్ పోసుకుని ఎండు నెత్తళ్ళు నానబెట్టాలి. వాటర్లో కాసేపు నానిన తర్వాత గరుకుగా ఉన్న రాయి మీద ఒక నాలుగేసి నెత్తళ్ళు తీసుకుని వాటర్ పోసి రుద్దితే పొలుసు ఇసుక శుభ్రంగా క్లీన్ అయిపోతుందండి. ఎండి నెత్తళ్ళలో సన్నటి ఇసుక ఉంటుందండి. ఈ కూర చేసుకున్నప్పుడు నిదానంగానే చేసుకోవాలి. ఇవి తోమటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నిదానంగానే చేసుకోవాలి. శుభ్రంగా తోమిన తర్వాత 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు శుభ్రంగా కడిగి కోసుకొని రెడీ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి ఆయిల్ పోసి వేడయ్యాక కడిగి పెట్టుకొని ఎండి నెత్తళ్ళు వేయాలి. ఎండి నెత్తళ్ళు ఆయిల్లో దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని అదే బాండ్లీలో ఉల్లిపాయ వేయండి. ఉల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మగ్గిన తర్వాత పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. గరిటెతో బాగా కలుపుకొని సరిపడా కారం కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. బాగా కలిపి వాటర్ పోసిన తర్వాత సిమ్లోనే మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. కర్రీ దగ్గర పడిన తర్వాత మూత తీసి చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, కర్రీ రెడీ. కర్రీ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి.